కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ వ్యాప్తంగా టీచర్లు రోడ్డెక్కారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు మాన్యువల్ గా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు ఉపాధ్యాయులు. వెబ్ కౌన్సిలింగ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ గతంలో తమకు మాట ఇచ్చారని, ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దయచేసి మిత్రులారా, ఇక్కడే మనం చిత్తూరు డీఈఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ గా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వెబ్ ఆప్షన్లలో వచ్చిన అసంబద్ధతలు తొలగించాలని, నష్టపోయిన ఉపాధ్యాయులకు రీకౌన్సిలింగ్ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీచర్లు. బదిలీల విషయంలో ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి అన్నట్లుగా ఉందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తల కిందకు కాళ్లు పైకి లేపి నిరసన వ్యక్తం చేశారు. ఎస్జీటీలకు మాన్యువల్ గా కౌన్సిలింగ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. మాన్యువల్ గా బదిలీ ప్రక్రియ చేపట్టాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మొదలైంది. అయితే దీనికి సంబంధించి జీవోలు అయితే ఆన్లైన్లో అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపిన అనంతరం ఎస్జిటీలు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాన్యువల్గా బదిలీలు చేయడానికి అంగీకారం కుదిర్చింది. అయితే దానికి సంబంధించి ఎటువంటి జీవోలు కానీ ఇవ్వనప్పటికీ కూడా కేవలం హామీ మేరకు ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆన్లైన్లో ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహిస్తున్నాం అనేది డిఈఓ కార్యాలయం నుంచి వీళ్ళకి సమాచారం రావడంతో ఉపాధ్యాయులంతా కూడా ఆందోళన బాట పట్టింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భం మనం చూడొచ్చు. విజయనగరం కలెక్టరేట్ ఎదురుగా ఉమ్మడి విజయనగరంకి సంబంధించే టీచర్లు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. అయితే ఈ వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాకు మాన్యువల్గా కౌన్సిలింగ్ నిర్వహించాలనేది వీళ్ళందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం దీనివల్ల వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనే దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎస్జిటీలకి ఎలాంటి నష్టం జరుగుతుందని భావిస్తున్నారు మీరు? వారం రోజులు 10 రోజుల క్రితం రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించినటువంటి హెచ్ఎంస్ బదిలీల కౌన్సిలింగ్ కానీ, స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల కౌన్సిలింగ్లో కానీ చాలా తప్పిదాలు జరిగాయి, నష్టపోయారు. ఒక ప్లేస్కి 2 అలాట్మెంట్ కూడా ఆన్లైన్లో చేయటం అనేటటువంటి జరిగింది. అలాగే లిస్టులను కూడా సరైనటువంటి సమయానికి అప్పీల్స్ని కూడా సరిచేయకుండా పెట్టడం, వెంటనే వెబ్ కౌన్సిలింగ్లు పెట్టడం వల్ల కూడా నష్టం తీవ్రంగా జరిగింది. అందుకని ఇటువంటి నష్టాలు వందల సంఖ్యలో ఉండే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల్లోనే అంత నష్టం జరిగేటప్పుడు వేల సంఖ్యలో ఉండేటటువంటి ఎస్జిటీల యొక్క బదిలీలని ఆ రకంగా చేయడం చాలా నష్టదాయకంగా జరుగుతుంది. ఇది ఒకటోది. రెండోది ఏంటంటే, అసలు మే 16, 17 తేదీలలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మాట ఎందుకు తప్పింది అని చెప్పి మేము ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా అడుగుతున్నాం. అంతేకాదు రేపు మన్యం జిల్లాకి రాబోతున్నటువంటి నారా లోకేష్ గారికి మేము ఖచ్చితంగా ఈ సమస్యలను ఆయన దృష్టిలోకి తీసుకెళ్తాం. అది ఏ పద్ధతిలో